స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతించబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యుద్ధశాలి, యుద్ధశూరుడా, మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, దావీదు దేవా, హిజ్కియా దేవా, యెహోషాపాతు దేవా, ఎస్తేరు దేవా, మొర్దెకై దేవా, మా దేవా, పరిశుద్ధమైన నీ నామమునకు, మహా గొప్ప అన్ని నామముల కన్నా పైనామమైన నీ పాదములకు ఈ మే మాసమంతా మమ్మలను, మా కుటుంబములను నీలో దాచిపెట్టి నీ రక్తపు కోటలో మాకు నివాసం అనుగ్రహించి ఇమ్మానుయేలు దేవుడివై చెట్టునకు మంచు ఉన్నట్లు మాకుండి ఏ అపాయము మా గుడారములకు సమీపించకుండా మా జీవిత యాత్రలో, మా పరలోక యాత్రలో నీ కృపను, నీ దయను, మీ నడిపింపును ఈ రోజు వరకు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మార్లు అశాంతి, ఎన్ని మార్లు లేమి, ఎన్ని మార్లు శత్రు భయము, ఎన్ని మార్లు రోగములతో సతమతమయ్యాము. అన్నింటిలో గుండా కంటి పాప వలె కాపాడిన ఇమ్మానుయేలు ఈ 31వ తారీఖు మే నెల చిట్ట చివరి రోజున నీ సన్నిధిలో ఉండే ధన్యత భాగ్యము మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు ఆరాధన ప్రారంభించుకుంటుండగా నీ దృష్టికి ప్రేమగా మార్చుకొని మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో మేఘారూఢుడివై రాబోతున్నా నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో షిలో చర్చ్ మినిస్ట్రీస్ సంఘమంతటికి శుభములు, వందనాలు కలుగునుగాక. ఇది మే మాసము చిట్ట చివరి ఆదివారం, చిట్ట చివరి రోజు. ఈ అర్ధరాత్రి 12 గంటలైతే జూన్ మాసంలో దేవుడు తన కృపను బట్టి మనలను ప్రవేశపెట్టబోతున్నాడు. వచ్చువాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ఆ రోజు అయ్యో దేవుడు నాకు ఇంత కాలం ఇచ్చాడు, ఆయుష్కాలం, ఎన్ని సమయాలు ఇచ్చాడు, నేను నిర్లక్ష్యం చేశాను అని ఆ రోజు లబోదిబ్బమంటే ప్రయోజనం ఏమీ లేదు. ఎన్నో చేస్తున్నాడు పనులు, మేళ్ళు, క్షేమము. మళ్ళా గురువారం వరకు మనము కలుసుకునే అవకాశము లేదు. ఎంతమంది దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధముగా ఉన్నారు? నీతోటే నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆదియందు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. నీలో ఈ తప్పు ఉంది,
ఈ విషయంలో నా కుమారుడా, నా కుమార్తె వెనకబడి ఉన్నావు, చక్క చేసుకో, లేకపోతే నష్టపోతావు అని ప్రభు మనతో మాట్లాడేదే వాక్యము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ శ్రద్ధగా చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను. అయితే ఒకటి మాత్రము ఖచ్చితంగా చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై తొందరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఎటూ చూడకుండా గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ఆత్మ దేవ, మీ స్వరము మాకు వినిపించు. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమాయా. ఎండిపోయిన ఎముకలను బోలిన మా బ్రతుకులను తిరిగి జీవింపజేయుమాయా. ఈ పాట ఇందాకే పాడుకున్నాం నాయన. నీవు మాట్లాడుతుండగా జీవమై ఉన్న యేసు, జీవ జలమై ఉన్న యేసు మా హృదయాలలో, మా జీవితాల్లో నీ జీవ మాటలు ప్రవహించినట్లుగా చేసి నీ నిత్య రాజ్యము కొరకు 3 బారిన మా జీవితములను చిగురింపజేసి నీవున్న స్థలములో నీతో యుగాయుగములు మేము కూడా ఉండినట్లు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను. చాలామందిమే ఒక పొరపాటు, తప్పుడు ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అమ్మ, నువ్వు రక్షించబడ్డావా? అయ్యా, నువ్వు 18 ఏళ్ళు అయిందండి. వాడి గుడికి రాడు, ఆ సహోదరి ప్రార్థనకు రాదు, ఏ ప్రార్థనకు రాదు. క్రిస్మస్ పండగప్పుడు వస్తారు, తమ పిల్లల్ని అకస్మాత్తుగా స్టేజీ మీద నిలబెట్టి డ్యాన్సుల కోసం. బాప్తిజం తీసుకుంది 18 ఏళ్ళే, ఒక్క ఆదివారం ప్రార్థనకు కూడా రాదు, ఒక నియామక ప్రార్థనలకు రాదు, ఒక కృతజ్ఞత ప్రార్థన పెడితే ఇన్విటేషన్ విని రారు, ఎవరైనా చచ్చిపోతే రారు, ఎవరైనా రోగగ్రస్తులు ఉన్నారంటే పోరు, ఏం పట్టదు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఏమండి, మీరు రక్షించబడ్డారా? 18 ఏళ్ళు అయింది, ఏం ప్రయోజనం? అదన్నమాట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని మీ సంగతి ఏమో నేను అనుకుంటున్నాను, ఇంకా నేను అట్లా అనుకోవట్లేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏ రోజు రక్షణ ఆ రోజే కాపాడుకోవాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము క్షణములో మింగివేసేవాడు అపవాది ఉన్నాడు ఈ లోకంలో. కాబట్టి ఓ ఫిలిప్పీ సంఘములో ఉన్న సహోదరులారా, నేనెప్పుడూ రక్షించబడ్డానని నేను అనుకోవట్లేదు. ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి యేసు క్రీస్తు ప్రభువును నేను ఎరగక ముందు చేయకూడని దుష్కార్యములు లెక్కకు మించి చేశాను. తాగాను,
పందనాలు ఆడాను, గంజాయి తాగాను, ఇంజక్షన్లు వేసుకున్నాను, స్త్రీలను పాడు చేశాను. పౌలైతే పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను తెలియక చేశాను అని దిగులు పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అందుకని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను, వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలా. ఆయన రక్తపు కంచెలో నిన్ను భద్రపరుస్తాడు కదా, దుష్టాలోచనలు రాకుండా నిన్ను కాపాడుతాడు కదా. 430 సంవత్సరాలు భయంకరమైన వేదనలకు, కష్టాలకు గురైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మొర్రపెట్టి శక్తి లేక మూలిగినప్పుడు మోషేను దేవుడు పంపించి మహాద్భుతాలు ఆకాశం క్రింద ఎవరు ఎన్నడూ చేయని, ఏ మనుషులు చూడని అద్భుతాల నడుమ వారిని బయటకు తీసుకొస్తే వెనక ఉన్న ఐగుప్తుని మర్చిపోయారా? అక్కడ మా కుండల పక్కన కూర్చొని కీరగాయలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, చేపలు, మాంసం అయ్యే గుర్తొస్తున్నాయి. ఇతని మాటలు నమ్మి మనం వచ్చాము. మనందరం కలిసి ఒకడిని నాయకుడిని ఏర్పరచుకొని వెనక్కి పోదామా? అట్లా వెనక్కిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవపురంలో? లేదు. వాళ్ళు అనుకుంటారు 18, 22, 23 సంవత్సరాలు ఏంటంటే బాప్టిజం. అస్సలు పాస్టర్ గారు ఈ పేట వచ్చినప్పుడు మొదటి బాప్టిజం తీసుకుంది నేనే. ఏరి వాళ్ళు వెనక ఉన్నవి మరిచేదాకా ముందుకు సాగలేవు. మనందరము పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. మనం అనుకుంటాం ఆదివారమే కదా, ఆదివారం పోతే చాలు కదా. చాలదు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఒక పల్లెటూరులో ఒక అతను ఉన్నాడంట, ఒక వ్యాపారం చేసేవాడు. 2-3 ఉప్పు బస్తాలు తన గాడిద నడుమున కట్టి ఒక కాలువ దాటాల. సజీవుగా తన వ్యాపారం సాగుతుంది. 2-3 ఉప్పు బస్తాలు కాలువ దాటితే చుట్టుప్రక్కల ఉన్న 2-3 గ్రామాలు తిరిగి ఉప్పు అంతా అమ్ముకొని సాయంత్రానికి ఖాళీ గాడితో, ఖాళీ బస్తాలతో సంతోషంగా వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. మెలకుగా ఉండండి అమ్మా, దయచేసి అందరు నా వైపు చూడాల. అలా ఉంటుండగా ఒకరోజు తాను కూడా నీళ్ళల్లోనే, గాడిద కూడా నీళ్ళల్లోనే, ఉప్పు బస్తాలు తడవకుండా గాడిద మీద ఉంటాయి. అలా ఒకరోజు పోతుండగా ఆ గాడిదకి స్లిప్ అయ్యి కూలబడిందంట నీళ్ళలో. లేవలేకపోతుంది. అదిలిస్తున్నాడు, లే 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 లే. ఈలో బుప్పంతా కరిగిపోయిందంట. నీళ్ళల్లో ఉంది కదా, హాయిగా లేచిందంట. అప్పు భలే ఉందే. అందుకని ఇక ట్రిక్కేసిన ఎరగనట్టు ఇక్కడికి వచ్చి కాళ్ళు బెనికినట్టు కాసేపు నీళ్ళలో పడిపోతే ఈ మోత కొద్ది మొయ్యలేక చూస్తున్నాను అని రోజు కూలబడుతుందంట. అక్కడికి రాగానే వచ్చే పనికి మాలిందానా, నా మొత్తం నేను దాటమేంటి, ఉప్పు అమ్ముకోవటానికి ఏదో 4 రూపాయలు వెనకేసుకుంటుంటే ఇది బాగా మరిగింది అనుకొని అది వ్యాపారం మానేసిందంట. మానేశాడంట.
అని అక్కడ సమీపంలో ఒక చాకలతను ఉంటే, నా గాడిని అమ్మేస్తానయ్యా, కొనుక్కుంటావా? కావాలండి, నాకు కూడా మూటలు మొయ్యలేకపోతున్నాను. అమ్మేశాడు. వాడికి చాకలైన కొనుక్కున్నాడు. బాగా దిట్టమైన ఇంతలో మురికి బట్టలన్నీ తీసుకెళ్ళి ఆ కాలువ దాటాలి కదా, ఆ కాలువలో అక్కడ ఉతకటం మొదలు పెడుతున్నాడంట. ఉప్పు విషయంలో మరిగింది కదా, కాసేపు ఎరగనట్టు కాళ్ళు బెనికినట్టు పడుకుంటే ఉప్పు అంతా కరిగిపోతుంది, నాకు బరువు తగ్గుతుంది అనుకున్న ట్రిక్ నేర్చుకుంది కదా. ఆ 4-5 మూటలతో ఒక్కసారి ఎరగనట్టు కూలబడ్డట్టు అలసిపోయినట్టు పడిందంట. లేచేటప్పటికి నీళ్లు తడిస్తే ఎట్లా ఉంటుంది? లేవలేకపోతుందంట. ఎరగదన్నాడు అంట. దాన్ని పట్టుకొని కర్ర తీసుకొని లే లే ఇంతలా మూటలు తడిచేటప్పటికి ఎంత అయిపోయింది. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ఎవరిని ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని చెప్పట్లేదు. ఒక ఆదివారం మానేస్తావు, 2 ఆదివారాలు మానేస్తావు. ప్రతి ఆదివారం వచ్చినప్పుడు మనం పాపాలు ఒప్పుకుంటాం, ఖచ్చితంగా లోపాలు ఒప్పుకుంటాం. ఎరగనట్టు ఉప్పు కరిగిపోద్దని, ఒక తేలిగ్గా అవుద్దని నీళ్ళలో మునిగి కాసేపు పట్టుంటే తేలిగ్గా లేవచ్చు అనుకుంటున్నాం. కాదు, బట్టల మూట దేవుడు నీ మీద వేస్తున్నాడు. నీ పాపాలు ఎంత బరువు అవుతాయి, ఎన్నటికీ గమ్యము చేరలేవు, ఎన్నటికీ గురి వద్దకు నువ్వు వెళ్ళలేవు. అందుకంటున్నాడు, ఒకటి నేను చేయిస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నీతి కిరీటం పొందాలని, జీవ కిరీటం పొందాలని, శాశ్వతమైన మెప్పు పొందాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను, గురి వద్దకే. కాబట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దామమ్మా. నాలుగవ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ స్పష్టంగా చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టుకోవాలంట. ఎందుకు? మన గురి ఎక్కడికి? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము కావాలనుకున్న వాళ్ళకేనమ్మా ఈ వర్తమానం. లేదు అనుకుంటే రావచ్చు, కాసేపు వినవచ్చు, ఏ మార్పు లేకుండా నువ్వు తెచ్చే 10 రూపాయలు కానుక దేవునికి ఇవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు. ప్రభు సన్నిధికి వెళ్ళాలనుకున్న వాళ్ళకే మోసకరమైన దురాశలు, మనలో ఉన్న దురాశ, ఆశ వేరు, దురాశ వేరు. మనకు కావలసిందికి మించి ఏదైనా కావాలంటే దురాశ. మనకు బట్టలు అవసరం. ఎన్ని అవసరం? 365 రోజులకు 365 డ్రెస్సులు కావాలా? అక్కర్లేదు కదా. ఒక పద్యాలు 365 రోజులకి 365 బట్టలు కావాలంటే దురాశ. పక్కన చలికాలంలో వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారే, చలికి చచ్చిపోయే వాళ్ళు ఉంటున్నారే, అదే. కాబట్టి మోసకరమైన దురాశల వలన మన బతుకంతా చెడిపోద్దంట. దాన్ని మీరు వదిలిపెట్టుకొని మీ హృదయం అన్నంతటా నూతన పరచబడిన వారై, కొత్తగా జన్మించిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన
కొత్త స్వభావమును ధరించుకోవాలి. ఎప్పుడు పరలోక రాజ్యం పోవాలనుకుంటే. ఇంకొకటి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు రాస్తున్నాడు పౌలు భక్తుడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. మొట్టమొదట అబ్రహాము, నువ్వు ఈ దేశమును విడిచిపెట్టి, ఈ స్థలమును విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు. అక్కడ నీ సంతానాన్ని గొప్పగా దీవిస్తా. అలాగే ఉంది ఈ మాట కూడా. కాబట్టి ఇందాక చదువుకున్నాం, ఏ మాట అది? చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. దురాశలతో మనం నిండిపోయాం, తృప్తి లేని బతుకులు మనకి. కాబట్టి అందుచేత నిద్రించుచున్న నీవు మొట్టమొదట మేల్కోవాలా. మెసొపొతామియా వదిలిపెట్టాలా, ఆ బబులోను వదిలిపెట్టాలా. అబ్రాము, నువ్వు మేల్కొని మృతుల్లో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేమ్ము. అప్పుడు మాత్రమే నువ్వు కనాను వెళ్తావు. అప్పుడు మాత్రమే క్రీస్తు నీ మీద ప్రకాశించును. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. నీటిలో మునిగి ఉన్నంత కాలము ఉప్పు అయితే పర్వాలేదు, బరువు తగ్గిపోయింది. బట్టల మూట మోయలేని భారం. ఒక ప్రార్థన మానేశావు, ఒక ప్రార్థన నిర్లక్ష్యం చేశావంటే నీ పాపపు మూట బరువు పెరుగుతుందన్నమాట. కాబట్టి అజ్ఞానుల వలెగాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. లోతు భార్య సొదొమ గొమొర్రాలు తండ్రి అయిన అబ్రాహాముతో ఉన్నంతకాలము దేవుడు ఎంత సమానంగా ఆశీర్వదించాడంటే, తండ్రి అయిన అబ్రాహామును ఆశీర్వదించిన రేషియోలోనే లోతును కూడా ఆశీర్వదించాడు. కలిసి ఉండలేనంత ఐశ్వర్యవంతులైపోయారు వాళ్ళు వీళ్ళు. ఆ పనివారు కొట్లాట్లు ఉన్న సమయంలో మనందరికీ తెలుసు ఈ గాథ యావత్తు. తండ్రి అయిన అబ్రహాం పిలుస్తున్నాడు, మనం బంధువులు, రక్త సంబంధులు, నీకు నాకు గొడవలు ఉండటానికి వీలేదు. నాకంటే చిన్నవాడు కాబట్టి నువ్వే ముందు, ఏ దిక్కునకు వెళ్తావో వెళ్ళు, చాయిస్ నీది. నువ్వు తూర్పులకు వెళ్తావా, నేను పడమరకు వెళ్తా. నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తా అన్నప్పుడు యెహోవా తోట వలెను, యోర్దాను ఏంటి నది ఇలాగా ఉంది అనుకొని సొదొమ గొమొర్రాలు కోరుకున్నాడు. అటే వెళ్ళిపోయాడు. సంపాదించిందంతా ఇంట్లో మూలుగుతుంది. అక్కడ ప్రజలు దేవుని ఎరగరు, దేవుడు అంటే భయం లేదు. అందుకే ఆ దినాలతో అంచె దినాలు పోలుస్తున్నాడు. దేవుడంటే తెలియదు. విచ్చలవిడి నోవాహు దినముల వలె ఉండును. 120 సంవత్సరాలు భయంకరమైన మునిగిపోబోతున్నది. వర్షం రాబోతున్నది, ఆకాశం వాకిళ్ళు ఇప్పబోతున్నాడు, అగాధ ఊటలు తెరవబోతున్నాడు అని చెప్తుంటే పిచ్చోడిని చేసి హేళన చేశారు. నోవాహు దినముల వలె ఉండును, లోతు దినముల వలె ఉండును. మొత్తం నాశనం అయిపోయారు. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడ్డు అంటే దేవుని యొక్క దూతలు ఇద్దరు పట్టుకొని ఇద్దరిద్దరు చొప్పున తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అంటే లోతు భార్య ఏం చేసిందమ్మా? ఖచ్చితంగా అందరు మన గమ్యము, మన గురి పరలోక రాజ్యము
అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి ఆ గాడిదలాగా నీళ్ళలో మునిగి బరువు తేలిక చేసుకుందామని. అదే గాడిద కదా, ఒకనాడు ఉప్పు మోసింది, ట్రిక్కు నేర్చుకుంది, నీటిలో కూలబడుతుంది, మొత్తం కరిగిపోతుంది, మోయటం చాలా తేలిగ్గా ఉంది. అదే ట్రిక్ ఇక్కడ బట్టల మూట వేస్తే కూడా అదే ట్రిక్ ఉపయోగించింది. అందుకే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం వలె ప్రవర్తించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంతకుముందు మొట్టమొదట ఏ సహవాసమునికి వెళ్ళావు? మరి అక్కడికి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మానేశావు? పాస్టర్లో లోపమా? లోపం లేని మనిషి ఎవడైనా ఆకాశం కింద ఉన్నాడా? యేసుక్రీస్తు తప్ప ఏ మానవుడు నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు అంతకంటే కాదు. మోషే దైవజనుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఐగుప్తు సకల విద్యలు ప్రావీణ్యత సంపాదించిన వాడు. ఒక్కసారి రాజకుమారుడిని అనిపించుకుంటే కంటే క్రీస్తు బిడ్డలతో నింద పొందుట మంచిదనుకొని ఆ సింహాసనం వద్దనుకున్నాడు. ఎన్నటికీ మళ్ళా ఐగుప్తుకి వెనక్కి తిరిగి చూడలేదు. ఎలా మన గురి దగ్గర చేరగలం? మోసేలాగా ఖచ్చితంగా ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, దేవుని రాజ్యంలో చేరాలి. అబ్రహాము కనాను వచ్చాడు, ఇక వెనక్కి వెళ్ళలేదు. సమరే స్త్రీ, 6 భర్తలు ఉన్న స్త్రీ యేసయ్య మాటలు వింది, తన కుండ అక్కడ విడిచిపెట్టింది. మళ్ళా పాపపు మార్గమునకు ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు. చూడండి, మన బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఇది కొంచెం ఒకంత దుఃఖకరమైన, మన బిడ్డలు ఉన్నారు ఆడపిల్లలు. వాడు చూసినా చూడకపోయినా మగపిల్లలు మాత్రం మన దగ్గరే ఉంటారు. ఆడపిల్లలు ఒక ఆయన చేతిలో పెట్టాలి పెద్ద అయిన తర్వాత. అదే దుఃఖం అంటున్నాను. పెళ్ళప్పుడు శోకాలు పెట్టి ఏడుస్తారు, తల్లిని తండ్రిని వదలలేక. ఎందుకంటే ఆడపిల్ల అక్కడి పిల్లే కానీ ఇక్కడ కాదు. తల్లిదండ్రులు చదివించుకొని ముద్దు పెట్టుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని ఒక ఏడుస్తారండి తండ్రులు. బిడ్డలను అత్తగారింటికి పంపించటం వస్తారు పిల్లలు అప్పుడప్పుడు. ఏ సంక్రాంతికో ఏ క్రిస్మస్ పండుగ ఫోన్లో మాట్లాడుకోవటం, ఇప్పుడు లేకపోతే ఉత్తరం రాస్తే పోతే లేకపోతే లేదు. ప్రియమైన నాన్నగారికి మీ ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వేసుకుంటున్నారా? ఆ దిక్కే ఉండదు. దగ్గరుంటే నాన్న 8 అయింది, ఈ ఇడ్లీ తిను, ఈ టాబ్లెట్ వేసుకో, అక్కడ పెట్టాం వేసుకో. ఆ బిడ్డకు పెళ్లి చేస్తాం, పంపించేస్తాం. మళ్ళీ క్రిస్మస్కి, లేకపోతే ఇంకొక సమ్మర్ హాలిడేస్కి, లేకపోతే ఇంకొక పండగకి, లేకపోతే బంధువులు ఎవరో చచ్చిపోతే. ఎప్పుడు పుట్టిన ఇంట్లో ఉండలేం. అలాగా మన ఇల్లు కూడా పెళ్లి కుమార్తె యొక్క పుట్టింటికి ఎలా వెళ్ళదో, తండ్రి ఇంటికి ఎలా వెళ్ళదో, మనము ఇక్కడ ఈ లోకమును విడిచి మన పరలోక తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. రహస్యంగా పాపము మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. అది మన గురి తప్పిస్తుంది, మన మార్గమును తప్పుద్ది. చాలాసార్లు చెప్తూ ఉంటాను, వైజాగ్ టు హైదరాబాద్, వైజాగ్ టు ముంబై ఏమి లేదు. ఆ సిగ్నల్ చూడు, ఒక్కసారి దాన్ని ఇట్లా స్ట్రైట్గా సికింద్రాబాద్ పోతున్న ట్రైను ఈ పట్టా ఒక్కసారి ఇట్లా మలిపితే చాలు, ఇట్లా అనగానే ఇట్లా పోతున్న బండి ఇట్లా తిరుగుద్ది.
చిన్న పాపము. నీ గురేంటో, నీ గమ్యమేంటో, నువ్వెందుకు భక్తి చేస్తున్నావో, దేవుడెవరో, నీ భవిష్యత్ ఏంటో అయిపోయి పిచ్చి ప్రేమలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి జీవితాలు బ్రతుకంతా సర్వనాశనం చేసుకుంటున్నారు నేటి దినమున. జాగ్రత్త. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాగా అవ్వ భార్య భర్తలు పెనవేసుకొని జీవించేదే దాంపత్యం. అందుకే దేవుడు చేశాడు. తల్లి అయిన అవ్వ ఏం చేసింది? గురి తప్పించాడు సాతానుడు. ఈయన లేకపోతే నేను వెళ్ళలేనా? రోజు తిరిగే తోటే కదా, ఏదోను వనమే కదా. వెళ్ళింది. ఖచ్చితంగా ఎవరిని మింగుదనా, వాడు రెడీగా ఉండనే ఉన్నాడు అక్కడ. అలా వెళ్ళింది ఏదోను వనంలోకి. ఏదోను వనంలో ఉన్న అవ్వ ఆదాంతో చెప్పకుండా, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని పాట పాడాడు అంతకుముందు పెళ్ళప్పుడు. వెళ్ళింది, వాడి బూటకపు మాటలు వింది, అక్కడ పండు తింది, ఒంట్లో ఆ ఒళ్ళో ఆ కాయలు పండ్లు కోసుకొచ్చింది, భర్తకు పెట్టింది. దేవుడు చల్లని వేళ వాళ్ళ దగ్గర సహవాసం చేద్దామని వస్తే దాక్కున్నారు అంజూరపు ఆకులతో. ఎందుకు ఆ కర్మ బట్టి ఉన్నాయి? గెహాజీ గొప్ప దైవజనుడైన ఏ ప్రవక్త? ఎలీషా దగ్గర ఉన్నవాడు. వాడికేం పోయే కాలం? ఈయన తీసుకోడు. పోనీలు వీడికి ఇవ్వండి అండు అనుకొని కుష్టు బాగొట్టుకున్న నయమాన్ని వెంట పరిగెత్తి వాడికి పోయిన కుష్టి ఈడు తెచ్చుకున్నాడు. వెనక ఉన్నాయి మర్చిపోవాలా? ముందంతసేపు పరలోక రాజ్యము. ఆకాను, యెహోషువ ఇశ్రాయేల్ పెద్దలందరినీ చేర్చి ఎరుకో దాటిన తర్వాత, ఎరుకోలో ప్రవేశించే ముందు వెండి కానీ బంగారం కానీ విలువైన ఏ వస్త్రమైనా కానీ దొంగిలించి ఎవ్వరూ తీసుకోవద్దు, అది యెహోవాకు ప్రతిష్ఠితం. అవి తీసుకురండి, యెహోవా ఖజానాలో దాన్ని దాచిపెట్టాల. అందరూ కొట్టారు, సరేనన్నారు. జాగ్రత్తగా. పాపము, ఎంత పాపము నీ మార్గాన్ని తప్పిస్తుంది. జాగ్రత్త. నీ రూట్ మార్చేస్తుంది, నీ బ్రతుకు నాశనం వైపు మళ్లించుద్ది. ఆకాన్ అనేవాడు షీనారు వస్త్రము కొన్ని తొలములు వెట్టి బంగారపు కడ్డి అవి దొరకగానే అందరిలాగా అరుస్తున్నట్టే అరుస్తున్నాడు, చంపినట్టే చంపుతున్నాడు. వాడి గుడారంలో పరిగెత్తాడు. ఆయన చూస్తున్నాడని మర్చిపోయాడు. ఎప్పుడు చూడలేదని కన్ఫామ్ చేసుకున్న తర్వాత గుంట తవ్వి దానిలో పెట్టి మామూలుగా నేల పుచ్చేసి మళ్ళీ అందరిలాగానే అరుచుకుంటా కేకలు పెడతా పరిగెడుతున్నారు. ఎక్కడి నుండి తప్పించుకుంటావు? అందుకే ఈరోజు 139వ కీర్తన, ఎవ్వడు తప్పించుకోలేడు. ఓ మానవుడా, ఏం బాగుందో తెలుసా? నీ గతి ఏమేమి చేస్తున్నావో తెలుసా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? తప్పించుకోలేవు. అననీయ, సప్పీరా, ఎవడడిగాడు? భక్తుడైన పేతురు అడిగాడా? అన్నయ్య సప్పీరా, అమ్మ మీకు కూడా 3 ఎకరాల పొలం ఉందంట కదా, అందరు తమ ఆస్తులు అమ్మి ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, మీరు కూడా అమ్మండి, తీసుకురండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని పేతురు ఏమన్నా బూటకం మాటలు చెప్పాడా? ఏమీ తెలియదు. అందరిలో మెప్పు కోసం కానుకలు ఇవ్వద్దు, మనపూర్వకంగా ఇవ్వండి. అననీయ, ఇద్దరు ఎరుకునే భార్యాభర్తలు
ఒకరినొకరు చెప్పుకున్నారు. అందరిని బలి చప్పట్లు కొట్టిస్తున్నాడు కదా పేతురు, మనకు కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టించుకుందామా? అమ్ముదాం. ఏమైంది? ఈ పొలం కాదు, ఇంకక్కడ ఇంకొక ఎకరం మాగానే ఉంది కదా అనుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. గురి తప్పింది. వామ్మో, ఎంత డబ్బులు తీసుకెళ్ళి పేతురు పాదాల చెంత పెట్టాలా? ఓ పని చేయవా, ఎంత వచ్చిందని చెప్పొద్దు. అక్కడ చూస్తున్నాడు. అది మర్చిపోకూడదు మనం. ఎంతే వచ్చిందని అమ్ముదాం. అసలు ఎవడమ్మన్నాడు, ఎవడిదమ్మన్నాడు? మెప్పు కొరకు, మనుషుల మెప్పు కొరకు దేవుని సన్నిధికి రావద్దు. హార్ట్ఫుల్గా రా, హృదయపూర్వకంగా రా. నీ గురి పరలోకమై ఉండాలా. అలా వచ్చారు. ఎంతకే అమ్మిదిరా? ఎంతకేనయ్యా? ఎందుకు దేవుణ్ణి మోసం చేశావు? ఎందుకు సాతాను మాటకు విన్నావు? నీ పొలం నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, దాన్ని అమ్మినప్పుడు డబ్బులు కూడా నీయే కదా, ఎందుకు దేవునికి మోసం చేశావు అంటూ ఉండగానే అక్కడక్కడే నురుగులు గక్కి కింద పడిపోయి చచ్చిపోయాడు. ఇది ఎరుగక నా భర్తకి ఇలా జరిగిందని ఎరగక సప్పీర బయలుదేరి వచ్చింది. పేతురు వెంటనే అడుగుతున్నాడు, ఇంతకే మీ పొలం మీరు అమ్మితిరా? ఇంతకేనయ్యా, మా వారు చెప్పలేదా? ఎందుకు ఇద్దరు కలిసి దేవుణ్ణి మోసం చేస్తున్నారు? జాగ్రత్త నా ప్రియ సహోదరులారా. కానుకలు హృదయపూర్వకంగానే ఇవ్వండి. సంతోషముతో ఇచ్చాడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును, వింతగా వలసినదంతయు నొసగును వినయము గల విశ్వాసులకు. అంటే ఈ ఒక్క తాళం చెవి మీ దగ్గర పెట్టుకోండి. ఇచ్చే 5 రూపాయలైనా 10 రూపాయలైనా సంతోషంగా ఇవ్వండి. కయీను హేబేలు మనపూర్వకంగా పూసి లేని, వంకర లేని, కుంటిది కానీ గుడ్డిది కానీ దేవునికి ఇస్తున్నాను అనే నిష్కళంకమైన గొర్రెపిల్లను ఏడాదిలోపు తీసుకొచ్చాడు. ఈడొకటి నా ప్రాణానికి అనుకున్నాడు, నేను కూడా అయిపోయేది మర్యాదగా ఉండదు. ఎవరికి కావాలయ్యా నీ పన? అక్కడక్కడ 4 తెంపుకొని వచ్చాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని ఓర్వలేక హేబేలుని చంపేశాడు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాం. మనం కూడా అలా తలంచుకొనవద్దు. అయితే ఒకటి చేయిస్తున్నాను, వెనక ఉన్న వాడిని పాతవి పాపము ఇవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఒక్క క్షణం అందరము కన్నులు మూసుకొని, ఈ లోకమే ముందలయ్యా, గతించిపోతుంది, మహావేంద్రముతో లయమైపోతుంది. నేను నీ నిత్య రాజ్యములో నేను నీతో పాటు ఉండాలి అని ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి.